నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు రాజకీయ కురువృద్ధులు, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నేత, మాజీ మంత్రి తిలావత్ అమర్ సింగ్ గారు ఉన్నారు. తిలావత్ అమర్ సింగ్ గారితో మాట్లాడదాం. నమస్తే అమర్ సింగ్ గారు. నమస్తే జీ. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నా. ముందుగా పిలిచిన వెంటనే మా ఫేస్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. కృతజ్ఞతలు. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 1978 సంవత్సరంలో మొట్టమొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైనటువంటి మీతో ప్రోగ్రామ్ చేయడం. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చేసినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా యంగ్స్టర్సే. 2004, 2009 ఎమ్మెల్యేలకు ఎన్నికైనలు, లేకపోతే 94. సో మీరు 78. అవునవును సార్, ఆ రోజు రాజకీయాలు, ఈ రోజు రాజకీయాలు ఒక్కసారి కంపేర్ చేసుకోగలుగుతున్నారా? ఆ రోజుల్లో రాజకీయాలు ఈ రోజు రాజకీయాలకు తేడా ఉంది. ఆ రోజుల్లో పిలిచి టికెట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనం పరిగెత్తుకుంటే టికెట్ల కోసం తిరగాలి. అదే తేడా వచ్చింది. ఆ రోజులో 1969లో తెలంగాణ మూమెంట్లో చాలా చురుకుగా పనిచేసి, మేము చురుకుగా పనిచేసినామని మమ్మల్ని గుర్తించి పిలిచి టికెట్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అందులో నేను ఒకడిని. అయితే బోత్ నియోజకవర్గం నుంచి నేను 78లో పోటీ చేసినాను శాసనసభ్యులుగా. స్థానికుడైన జనం బాగా లైక్ చేసి, సపోర్ట్ చేసి గెలిపించారు. మీకు టికెట్ ఎలా వచ్చింది? డాక్టర్ చెన్నారెడ్డి గారికి ఎవరో చెప్పినారట, ఒక యువకుడు ఉన్నాడు చాకు లాంటి వాడు, ఆయన అయితేనే ఆ ప్రాంతానికి సూట్ అని అన్నారట. ఆయనకు ఎవరు, జీవి సుధాకర్ రావు గారికి చెప్పినారట. జీవి సుధాకర్ రావు గారు ఆదిలాబాద్కు ఇన్ఛార్జ్. ఓకే. అప్పుడు జీవి సుధాకర్ రావు గారు టి నాగయ్య అనే వ్యక్తిని నా దగ్గర పంపించి, ఏమయ్యా నువ్వు పోటీ చేస్తావా అని అన్నాడు. నేను విద్యార్థి దశ నుంచి ఇప్పుడే కదా బీఎస్సీ కంప్లీట్ చేసుకుని బయటకి వచ్చానంటే చేస్తాను, ఎందుకు చేయను అన్నాను. అప్పటికేమన్నా స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నారు యాక్టివ్గా? నేను క్లాస్ ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు క్లాస్ రిప్రజెంటేటివ్ నేను. ఓకే. ఇక అట్లాంటప్పుడు ఇక నేను పాలిటిక్స్కు దూరం అనేది మాట కాదు. ఎప్పుడు కూడా పాలిటిక్సే. అంటే దాన్ని మేనేజ్ చేసుకోవడము, క్లాసును నీట్గా పెట్టుకోవడము. సో లీడర్షిప్ క్వాలిటీస్ చదువుకునే రోజుల నుంచి ఉన్నాయి. ఆ రోజుల్లోనే బాగా గుర్తింపు పొందడం. అమర్ సింగ్ గారు అంటే వెరీ ఫేమస్. తిలావత్ అమర్ సింగ్. తిలావత్ అమర్ సింగ్ తిలావత్ 2 రకాలుగా పిలుస్తారు. అయితే దక్షిణ భారతదేశంలో మాత్రం తిలావత్ అమర్ సింగ్ అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో అమర్ సింగ్ తిలావత్ అని పేరు పెడతారు. ఓకే. అది తేడా, ఇంకేం లేదు. సార్, ఆ రోజు మీకు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి ఎంత ఖర్చు అయింది సార్ సుమారు? అప్పుడు నాకు 78,000 రూపాయలు ఖర్చు వచ్చిందండి. 78,000 అంతే. మొత్తం ఏ టు జెడ్. మీ అయినా డబ్బులు లేకపోతే ఏమైనా ఫండ్ ఇచ్చారా? ఆ రోజులు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరండి? ఓకే. మనమే మన బంధువులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ సాయం చేసారు. 78,000లో ఎలక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఓటుకి ఏమైనా డబ్బులు ఇచ్చారు అప్పట్లో? ఓట్లకు డబ్బులు పంచడం ఏమైనా ఉన్నాయా? అసలు ఓటు అంటే చాలా పవిత్రంగా భావించే రోజుల్లో ఓట్లకు డబ్బులు ఇచ్చే రోజులా కాదండి. ఓకే. ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన లేదు. ఆలోచనతోటి ముందుకు సాగలేదు కూడాను. జనంలో ఆ ఆలోచన లేదు. ఎప్పుడైతే లోటు బడ్జెట్ సిస్టమ్ వచ్చిందో అప్పటి నుంచే ఆ ఆలోచన వచ్చింది పబ్లిక్లో. ఎవరైనా పంచుతున్నారా, తిందాము అనే ఆలోచన. కానీ ఆ రోజుల్లో ఆలోచన లేదు. మేము శాసనసభ్యులుగా ఉన్న రోజుల్లో మా రోజే 300 రూపాయలు. అయితే ఎంత 300 రూపాయలు కానీ ఒక నిజాయితీని నేర్పించిన శాసనసభ్యులమైన మేము. జీతం ఎంత సార్ అప్పుడు? 300 రూపాయలు. అంతేనా? అవును. ఎలవెన్సెస్ ఏముండేవి కదా? బస్సు సౌకర్యం ఫ్రీగా ఉండేది ఆ రోజుల్లో. శాసనసభ్యుడు అంటే బస్సు సౌకర్యం ఫ్రీగా ఉంటుంది. సో మీరు 78లో ఎమ్మెల్యే అయినప్పుడు అప్పటికి ఎమ్మెల్యేలకి గన్మెన్లు ఉండేవాళ్ళు కాదు కదా సార్? అవసరం లేకుండేది ఆ రోజుల్లో. ఓకే. ఆ రోజుల్లో ఎప్పటి నుంచి వచ్చింది మరి గన్మెన్ సిస్టమ్? 85 నుంచి మొదలైంది. 83, 85 నుంచి. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచి గన్మెన్ సిస్టమ్ ప్రచురణలోకి వచ్చింది. అంతకంటే ముందు ఉండొచ్చు, కొంతమందికి డబ్బులు ఉన్న వాళ్లకు, బాగా కలిసిన వాళ్లకు ఉండవచ్చు, ఉండినవి కూడాను. కానీ ప్రతి వాడికి గన్మెన్ అవసరం లేదు. మీకు లేరు అప్పుడు గన్మెన్? అవసరం లేదు. గన్మెన్ అవసరం లేదు, లేరు. మేము బస్సులోకి తిరిగేవాళ్ళం సామాన్య జనంతో. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమన్నానంటే, అరే శాసనసభ్యులు వస్తున్నారు కదా, సపరేట్ బస్సులో
ఫ్రంట్ సీట్లు పెట్టాలని పెట్టిండ్రు. అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అని రాసేవాళ్ళు. అది సంగతి. ఇప్పుడు ఎవరైనా బస్సు ఎక్కుతారు సార్ ఎమ్మెల్యేలు ఎంపీలు? అసలు బస్ స్టేషన్లో కనిపించారు, బస్సు ఎక్కడైతే దూరం. అదే కదా. మీతో పాటు సమకాలీకులు రాజశేఖర రెడ్డి గారు కూడా 1978, చంద్రబాబు నాయుడు గారు కూడా 1978 సమకాలీకులే. పరిచయం ఉంది సార్ ఇద్దరితో బాగా? అరే పరిచయం ఏంది, ఒకే లైన్లో కూర్చుండేవాళ్ళం కదా. నేను ఏ అయితే అయినా సి కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఓకే, పేరును బేస్ చేసుకొని సీట్లు అలాట్మెంట్ చేసేవాడు. ఎట్లుండేది సార్ మీకు చంద్రబాబు గారికి, మీకు రాజశేఖర రెడ్డి గారికి? బాగుండింది. వాళ్ళు బాగా పేరుతోటి పలకరించేవాళ్ళు. ఆ రోజుల్లో ఏం సంగతి, ఎటు వచ్చినామని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్వ్యూ దొరకడం కష్టమైపోతున్నది చీఫ్ మినిస్టర్ దగ్గర. ఆ రోజులు అట్లా కాదు. ఆ రోజుల్లో శాసనసభ్యుడు గారు వచ్చినా అంటే మర్యాదగా పిలిచి ఏం సంగతి, ఎటు వచ్చినావు, ఏం కావాలని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు, తగ్గిపోయింది. ఉంటే ఉండవచ్చు, ఆత్మీయులు కొందరు మందికి ఉంటే ఉండవచ్చు, కానీ ఎక్కువ శాతం మాత్రం ఈ ఆత్మీయత అనేది తగ్గిపోయింది. అయితే శాసనసభ్యులుగా ఉండి మేము బాగా ఆ రోజుల్లో ఒక లిస్ట్ పెట్టుకునేవాళ్ళం. ఏ గ్రామానికి వెళితే ఏ గ్రామానికి ఏం అవసరం ఉన్నది, మనం ఏం చేయాలి, ఒక పట్టిక తయారు చేసుకొని ఈ గ్రామంలో తాగునీటి సమస్య ఉన్నది, అది ఒక లిస్ట్, ఫెరీస్ ఉంటుంది, లిస్ట్ తయారు చేసుకొని ఈ 10 గ్రామాల్లో బోర్వెల్స్ వేయాలి, ఒక పట్టిక తయారు చేసుకునేవాళ్ళు. ఈ స్కూల్లో స్కూల్ బిల్డింగ్స్ లేవు, స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి కానీ రిపేర్సు, ఈ రకంగా క్లాసిఫైడ్ చేసుకొని ఇట్లాంటి ఒక బుక్ పెట్టుకొని దాంతో పంచాయతీరాజ్ మినిస్టర్ అప్పుడు బాగారెడ్డి గారు ఉండేది. ఓకే, బాగారెడ్డి గారి దగ్గర పోయి, అరే నమస్తే జీ, ఈ కార్యక్రమాలు ఉన్నాయి, మరి మా ప్రాంతానికి కావాలంటే రాసివ్వండి అంటుండే. రాసిచ్చి వెంటనే సరే ఆర్డర్ వేద్దురు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు హైవే, సూపర్ హైవే, లగ్జరీ హైవే రకరకాల వచ్చేసినాయి. అవును. ఏది ఏమైనా ఆ టూల్ ప్లాజాలు ఆ రోజులు లేవు. ఇప్పుడు టూల్ ప్లాజాలనే అమ్ముకుంటున్నారు అనుకో, అది వేరే సంగతి. ఆ రకంగా ఉండింది. ఎమ్మెల్యేలకి టూల్ ప్లాజాలు ఉంటున్నాయి, రోడ్డు మీద ట్రావెల్ చేసే వెహికల్స్కి టూల్ ప్లాజాలు ఉన్నాయి. నిజంగా సార్ ఇప్పుడు బాధ అనిపించిందా ఆ రోజు చూసిన పరిస్థితులు? రాజకీయాల్లో దాదాపు 45 సంవత్సరాల తర్వాత మీరు ఈరోజు చూస్తున్న పరిస్థితులు ఏమున్నది? ఇక మార్పు అనేది సహజం కదా, మార్పు వచ్చింది. ఆ రోజులో ఈ మొబైల్ ఫోన్స్ లేకుండాయి, ల్యాండ్ ఫోన్లే. లైటింగ్ కాల్ కలపాలంటే కనీసం 4 గంటలు పట్టేది ఆ రోజుల్లో. లైటింగ్ కాల్ అంటే అది డైరెక్ట్ కలిపి మనకు మాట్లాడడానికి ఇచ్చేది. సో శాసనసభ్యులు చీఫ్ మినిస్టర్ మాట్లాడేవాళ్ళం ఫోన్ తోటి. ఫోన్ వచ్చిందంటే ఎవరి ఫోన్ వచ్చింది, ఫలానా ఎమ్మెల్యే గారి ఫోన్ వచ్చిందంటే చీఫ్ మినిస్టర్ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు లైటినింగాలు డిఫ్యూజ్ చేసి పొగరు పెట్టుకుంటారు మొబైల్, ఆన్సరే ఉండదు. మరి మంత్రులకు, శాసనసభ్యులకు గత ప్రభుత్వంలో మనం చూసినాం కదా. అవును, ఇంటర్వ్యూలే కరువు అయిపోయినాయి. గద్దర్ లాంటి లీడరు ఇంటర్వ్యూ కోసం పడిగాపులు కాసిన దాఖలాలు మీరు చూశారు. అవును. ఇప్పుడు ఆ పరిస్థితి అట్లా తయారైంది. మీరు దాదాపు 1978 నుంచి 3 సార్లు ఉన్నారు. 3 సార్లు నేను మధ్యాహ్నం 3 సార్లు నేను 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా. ఓకే, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తెలంగాణ మూమెంట్, సెకండ్ టైం తెలంగాణ మూమెంట్లో, ఫస్ట్ టైం తెలంగాణ మూమెంట్లో 69లో నేను బాగా ఇబ్బందులు పడ్డాను. 1969లో బోత్ నియోజకవర్గం. తర్వాత సెకండ్ టైము 2000లో వచ్చింది కదా, ఇంకొకసారి 2003లా మొదలుపెట్టాం కదా, 2006 వరకు సెకండ్ టైం. అందులో పార్టిసిపేట్ చేశాను, నేను దీంట్లో పార్టిసిపేట్ చేశాను. కానీ నేను టీఆర్ఎస్లో ఉండలేకపోయినాను, ఎందుకంటే అక్కడ రాజకీయం మనకు సూట్ కాలేదు. ఎప్పుడు మారారు పార్టీ? ఇక పార్టీకి మేము మద్దతు ఇచ్చినాం, పార్టీ మార్చుడేంది, మాకేమన్నా గుర్తింపు ఉంటుంది కదా పార్టీ మార్చుడు. ఇప్పుడు ఒక మనిషికి సపోర్ట్ చేశాను, అది పార్టీ మార్చినట్టు కాదు కదా, సపోర్ట్ చేసినాం. ఏది చంద్రబాబు నాయుడుకు, టీడీపీకి సపోర్ట్ చేసినాం మేము, కానీ పోటీ చేయలేదు. అట్లాంటప్పుడు మేము సపోర్ట్ చేసిన వాళ్ళమే కానీ పార్టీ మార్చిన వాళ్ళం ఎందుకు అవుతాం? ఆ పార్టీ గుర్తించి మాకు టికెట్ ఇచ్చి గెలిపించితే, గెలిచి ఉంటే పార్టీకి ద్రోహం చేసి మారితే పార్టీ మారినట్టు లెక్క. మేము ద్రోహం చేసే అవకాశమే రాలేదు కదా, మాకు పోటీ చేయలేదు. అట్లాంటప్పుడు అది పార్టీ ఎప్పుడు మార్చినారనే ప్రశ్నకు సమాధానం
ఉండదు. ఎందుకని పార్టీ మిమ్మల్ని మీ ప్రాధాన్యతను తగ్గించింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా హేమాహేమీలు ఉన్నారు. నేనేం చేశానంటే మా మిత్రుడు రామచంద్రరెడ్డి గారితో కలిసి నేను రాజకీయం చేసేవాడిని. అయితే పి నరసారెడ్డి గారు, పి గంగారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు ఒక వర్గంగా ఉండి రామచంద్రరెడ్డి వర్గానికి వాళ్ళు తొక్కి పారేసినారు. అందులో ఆ తొక్కిసలాటలో రామచంద్రరెడ్డితో సహా నేను కూడా తొక్కిసలాటలో పడ్డాను. అంతేగాని మా ప్రాధాన్యత తగ్గినట్టు కానీ మరి రాజకీయంగా మనకు నష్టం జరిగినట్టు కాదు. అది ఎత్తుకు పై ఎత్తు, రాజకీయ ఎత్తు. అడవి జాతులు దేవుడిగా మిమ్మల్ని ఎందుకు కొలుస్తారు? అడవి జాతులకు ఒక నమ్మకం ఉన్నది. ఉత్తర భారతదేశంలో బిర్సా ముండాను భగవాన్ బిర్సా ముండా అని కొలుస్తారు. ఎందుకంటే జాతులకు సేవ చేస్తే జాతులు ఏమంటాయంటే మాకు సేవ చేసేటోడు, మాకు అనుగ్రహించిన వాడు, మనకు నమ్మకస్తుడు, వాడు దేవుడు, నమ్మకం. అందుకే భగవాన్ బిర్సా ముండా అని పిలుస్తారు. అదేవిధంగా సంత సేవాలాల్ మహారాజు ఉన్నాడు. ఈ లంబాడీ జాతికి చెందిన వాళ్ళందరూ సంత సేవాలాల్ మహారాజును భగవాన్ అని కొలుస్తారు. అదేవిధంగా కొమ్రం భీం, భగవాన్ కొమ్రం భీం అని మా గోండ ఆదివాసులు కొలుస్తారు. అదేవిధంగా కోయ ఆదివాసులు సమ్మక్క సారలమ్మను దేవతలుగా కొలుస్తారు. అంటే ఎవరైతే అనుగ్రహాన్ని ఇస్తారో, ఎవరైతే సహాయపడతారో, ఎవరైతే సహాయాన్ని ఇస్తారో వాళ్ళను దేవతలుగా భావిస్తారు. అయితే నేను కూడా లంబాడీస్కు వాళ్ళను ఎస్టీలో చేర్పించడానికి కృషి చేసి సాధించి వాళ్ళకి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే సర్పంచ్ కాగలుగుతున్నారు, ఎంపీటీసీ కాగలుగుతున్నారు, జడ్పీటీసీ కాగలుగుతున్నారు, మంత్రులు కాగలుగుతున్నారు, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ అవుతున్నారంటే వాళ్ళందరికీ గిరిజన సర్టిఫికెట్ ఇప్పించడము, గిరిజన తెగల పట్టికలో చేరడం వల్ల వాళ్ళకు అదంతా లబ్ధి అయింది కనుక వాళ్ళు దేవులుగా భావిస్తారు. ఇప్పుడు సీతక్క లాంటి వాళ్ళకి కూడా ఆ రోజు మీరు చేసిన పోరాటం వారికి ఉపయోగపడింది. లేకుంటే ఎక్కడ పడేది కాదు. అయితే సీతక్క గారు డైనమిక్ లేడీ. ఆమె అన్ని విభాగాల్లో తిరిగి పోరాటం చేసి పైకి వచ్చింది. ఒక గిరిజన అమ్మాయి. ఇప్పుడు ఆమెకు అదృష్టం వరించింది. మరి ఆమె అదృష్టాన్ని కాపాడుకోవాలా, ఆమె కూడా దేవత కావాలా. అంటే గిరిజనులకు సాయం చేస్తే దేవతలు అవుతున్నారు కదా, మరి ఆమె కూడా ఆ దేవత శ్రేణిలో చేరాలంటే గిరిజనులకు సాయం చేయాలా? ఏమంటారు? అమరసింగ్ గారు మీ వయసు ఎంత? 70 సంవత్సరాలు దాటి ఈ జనవరి 29 వస్తే 71కి చేస్తాను. 71 ఎంటర్ అవుతారు. 71కి ఎంటర్ అవుతాను. నాది 29th జనవరి 1953. సో ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నంలో ఉన్నారు బీజేపీ తరపు నుంచి. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయడానికి సిద్ధమే. ఎందుకంటే పోయిన ఎలక్షన్స్లో 2023 ఎలక్షన్లో నేను బోత్ నుంచి శాసనసభ్యులుగా పోటీ చేస్తానని ముందుకు వస్తే బీజేపీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. పార్లమెంట్ సభ్యులందరికీ ఈసారి పోటీ చేయాలా, ఇది ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోటీ చేయాలన్నారు. స్వయం బాబురావు గారికి నాది ఇద్దరిది ఒకే నియోజకవర్గం అయినప్పుడు నాకు ఆ అసెంబ్లీ సీటుకు అవకాశం రాలేదు, పోటీ చేసే అవకాశం దొరకలేదు. ఎవరికి పోయింది? స్వయం బాబురావు గారికి పోయింది. ఎంతో కష్టపడ్డాడు పాపం, కానీ కలిసి రాలేదు. ఈ లాస్ట్ సీట్. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే మరి ఆయన కోసం నేను త్యాగం చేశాను కదా. అవును, ఆయన కోసము నేను త్యాగం చేసి, లేకుంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిచేవాడిని. ఆదిలాబాద్ గెలిచింది, నిర్మల్ గెలిచింది, మొదలు గెలిచింది, సిర్పూర్ గెలిచింది, నేను కూడా గెలిచేవాడిని. కానీ నా అవకాశం ఆయనకు నేను త్యాగం చేసిన కనుక ఈసారి ఆయన త్యాగం చేసి నాకు ఇవ్వాలి. ఇస్తాడనేది ఆయన అడుగుతాను. అంటే రాజకీయంలో ఇచ్చిపుచ్చుకోవడమే ఒక పద్ధతి అన్నట్టు. అవును, కానీ ఎందుకంటే నాకు వచ్చే అవకాశాన్ని ఆయన తీసుకున్నప్పుడు ఆయన ఒకవేళ పోటీ చేసే పరిస్థితి లేదనుకో, ఏ కారణం చేతనైనా ఆయన తప్పకుండా నాకే సపోర్ట్ చేస్తాడు. చెయ్యాలా, మేము ఇద్దరం ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళం కదా, ఆయనతో విభేదం ఏం లేదు కదా మనకు. అట్లాంటప్పుడు ఆయన పోటీ చెయ్యను, చేసే అవకాశం రాలేదు. అట్లాంటప్పుడు నా పోటీ వాళ్ళకి సీనియర్కు
ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళం కనుక ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పేం లేదు. అవును, అది ప్రేమగా, లేకుంటే ఆయనది పీకి నాకు ఇవ్వు, నాది పీకి ఆయనకి ఇవ్వు, ఆయనది లాక్కోవాలా నాది లాక్కోదా, అది ప్రశ్న కాదు. అక్కడ ప్రశ్న ఏంటంటే బీజేపీ పార్టీని ఏ రకంగా గెలిపించుకోవాలనేది ప్రశ్న. అమర్ సింగ్ తిలావత్ గారు లంబాడీ గిరిజనులు అంటే 40 నియోజకవర్గాల్లో ఉన్నారు లంబాడీలు. ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు సార్ ఓటర్లు ఎంత, జనాభా ఎంత ఉండొచ్చు లంబాడీలు తెలంగాణ వ్యాప్తంగా? తెలంగాణ లంబాడీలు మొత్తం గిరిజనులు ఒక 50 లక్షల దాకా ఉంటారు. 50 లక్షల ఓట్ బ్యాంకు. ఇది జనాభానా ఓట్ బ్యాంక్? జనాభా. ఓకే, జనాభా అంటే అందులో 10 లక్షలు ఆదివాసీ గిరిజనులు ఉంటే 40 లక్షలు మాత్రం లంబాడీ గిరిజనులు ఉన్నారు. లంబాడీ గిరిజనులు 40 నియోజకవర్గాల్లో మంచి డామినేట్గా ఉన్నారు. ఎవరికైతే సపోర్ట్లో దిగుతారో వాళ్ళు రాజ్యాన్ని వెళ్తారు. అదే మా గోండు గిరిజనులు, కోయా గిరిజనులు ఉన్నారు కదా, వాళ్ళు 10 నియోజకవర్గాల్లో 10% పర్సెంటేజ్, 10 లక్షల మంది ఉంటారు, 3% మంది ఉంటారు వాళ్ళు. మేమేమో 7% ఉన్నాము, 40 లక్షల మంది ఉన్నాం. కనుక ఒకవేళ నాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారనుకోండి, ఇస్తే 40 నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుంది, పార్టీ గెలుపుకు మంచి మద్దతు ఉంటుంది అని వాదన అందరికీ తెలిసిన వాదన. ఇప్పుడు నల్గొండ చూసుకోండి, మహబూబ్నగర్ చూసుకోండి, నిజామాబాద్ చూసుకోండి, ఆదిలాబాద్ చూసుకోండి, లంబాడీల నియోజకవర్గాల్లో ఎక్కువ మంది 40 నియోజకవర్గాల్లో స్ప్రెడ్ అయి ఉన్నారు. దాన్ని క్యాష్ చేసుకోవాలంటే మా బోటి వాళ్ళు, తెలిసిన వాళ్ళకు కొద్దిగా అవకాశం ఇస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీ సంపాదించుకోగలుగుతుంది. సార్, తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనుకున్న బీజేపీ 8 స్థానాలకు పడిపోవటం వెనక కారణం ఏమేమి ఉండొచ్చు? అసలు 7% ఓటర్ల సంఖ్య ఉన్నవాళ్ళం 14%కి చేరుకున్నాం. మా ప్రోగ్రెస్ ఎంతనో మీరు అంచనా వేసుకుంటలేరు. అంటే ఊహించుకోవడం తప్పు కాదు, మేము అధికారంలో రావాలని అనుకోవడం తప్పు కాదు. మేము అధికారంలో రావడానికి ప్రయత్నం చేశాం. ఆ 19 ప్లేసులలో మేము 2nd ప్లేస్లో నిలబడ్డాం బీజేపీ వాళ్ళు. అంటే బీజేపీ 4 సీట్ల నుంచి 8 సీట్ల వరకు రాగలిగింది ఈరోజు. అంటే ఇది ప్రోగ్రెస్ కాదంటావా? భారతీయ జనతా పార్టీ అసలు ఒక రాజాసింగే మాత్రమే మనకు కనిపించేది. ఇప్పుడు తర్వాత ఈటల రాజేందర్ గారు వచ్చారు, తర్వాత ఇంకో రఘునందన్ గారు వచ్చారు. ఈ రకంగా హెడ్ అవుతూ ఈరోజు 8కి చేరుకున్నాం. మేము ఆదిలాబాద్ ఏకంగా 4 ఎమ్మెల్యేలు తేగలిగినాం, నిజామాబాద్లో 3 తేగలిగినాం. ఈరోజు హైదరాబాద్లో అయితే ఆయన ఉండనే ఉన్నాడు. 8 మంది మేము 4 పోయి ఒక్కళ్ళ నుంచి మొదలు పెట్టుకుంటే 8 వరకు చేరుకున్నాం. అంటే దీన్ని బట్టి ఏంది, ప్రోగ్రెస్ అవుతున్నది కదా. ఎక్కడ విఫలం కాదు అది ప్రశ్న. సీనియర్లు అందరూ ఓడిపోయారు కదా సార్. బండి సంజయ్ గారు అయితేనేమి, ఈటెల రాజేందర్ గారు అయితేనేమి, అంటే ముఖ్యమంత్రి అభ్యర్థులు అనుకున్న వాళ్ళందరూ ఓడిపోయారు కదా. కాదు, ఆ ప్రశ్న అది కాదు. కారణం ఏంటంటే అరవింద్ గారు ఎంపీ గారు, స్వయం బాబురావు గారు ఎంపీ గారు, బండి సంజయ్ గారు ఎంపీ గారు. అయితే వీళ్ళందరూ ప్రజలు ఏమన్నారంటే, ఒరు నాయన మీరు ఎమ్మెల్యేకి ఎందుకు వస్తారా, మీరు పార్లమెంట్కి పోండి అని వాళ్లకు ఓట్లు తగ్గించినారు, కానీ వాళ్ళని ఓడగొట్టలేదు కదా. దేశం కోసం కొట్లాడాలి, దేశం కోసం మీరు పోరాడాలా? పార్లమెంట్లో ఉండవలసిన మీరు ఈ పల్లెటూరులో ఎందుకు వచ్చిండ్రు? మీరు పార్లమెంట్లో పనిచేయవలసిన వాళ్ళు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారు మీరు అని జనం ఆ ఆలోచనతోటి వాళ్ళకు ఓట్లు తగ్గించినాయి. కానీ ఓట్లు గెలుచుకోలేకపోయినారు. కానీ వాళ్ళు ఓడిపోయిన కిందికి లెక్క కట్టకూడదు. కారణం ఏంటంటే ఓడిపోవడము అనేది ప్రశ్న కాదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఒక పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో అది ఆదిలాబాద్లో జరిగినట్టు పోల్ మేనేజ్మెంటు గట్టిగా ఇన్ఛార్జీలు ఉన్నారే, అల్జాపూర్ శ్రీనివాస్ కానీ, అదేవిధంగా అయ్యన్న గారి భూమయ్య కానీ, వాళ్ళందరూ చాలా గట్టిగా వర్క్ చేసినారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్తో గట్టిగా వర్క్ చేసి ఉంటే మేము దాదాపు 25 నుంచి 36 సీట్ల దాకా లాక్కునేవాళ్ళం. అంటే 19 సీట్లు అయితే మరి ఊరికే 1000, 2000, 3000కే లాస్ అయిపోయినాం కదా మేము. అవును,
ఇంకొక పొరపాటు ఏం జరిగిందంటే ఈ రీజనల్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ఉన్నదో అది మాకు కొద్దిగా నష్టాన్ని చేకూర్చింది. ఏమని వాళ్ళ ప్రచారం ఏం చేసిందంటే బీజేపీ और बीआरएस एक ही है, బీజేపీ బీఆర్ఎస్ एक ही है అని స్లోగాన్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాడు బాగుపడలేదు, మమ్మల్ని చెడగొట్టినట్టు. బండి సంజయ్ గారిని మార్చడంతో పబ్లిక్లో కూడా కొంత అసహనం వచ్చింది. వీటి బీఆర్ఎస్ చేసినటువంటి కామెంట్స్ రెండు సింక్ అయ్యాయి, కొద్దిగా అనుమానానికి తావు ఇచ్చింది. లేకపోతే అనుమానం తావిచ్చేది కాదు. ఎందుకంటే ఇంకొక బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్ను ఈటల రాజేందర్ గారిని ఆ ప్రాంతంలో పెట్టి పటిష్టం చేద్దాము అనే ఆలోచనతోటి అధిష్టానం థింక్ చేసింది. కానీ ఈ వాళ్ళ మీద ఏదైతే పోలీస్ కేసులు ఉన్నాయో, ఇది ఎక్సైజ్ కేసులు ఉన్నాయో, దాని మీద ఎందుకు తీసుకోలేదు, చర్య ఎందుకు తీసుకోలేదని పబ్లిక్లో ఒక బ్యాడ్ ఆలోచన అనేది ఒకటి వచ్చింది. అరే వీళ్ళతో ఏదైనా సంబంధం ఉందేమో అందుకే ఆలోచనలు తీసుకోవడం. అదేం కాదు, ప్రక్రియ అది. కోర్టులో ఒక కేసు పోయినప్పుడు వన్ ఆఫ్టర్ వన్ ఒక స్టేజ్ తర్వాత ఇంకొక స్టేజ్కు మనము ఇచ్చేస్తూ ఉంటాం, పోతూ ఉంటుంది కేసు. కానీ ఈ మనిషిని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగే ప్రశ్న సామాన్యులకు ఉండదు. అది అడ్వకేట్గా నాకు తెలుసు కనుక అది తప్పు కాదు. అది ఆమె తప్పు చేసి ఉంటే ఈరోజు కాకుండా రేపటి రోజు అనుభవించవలసిందే. అవును, తప్పు చేసి ఉంటే అనుభవించవలసిందే. కానీ మా వల్ల ఏది ఆమెను అరెస్ట్ చేయలేదు కనుకనే జనమంతా వాళ్ళు మీరు మిత్రుత్వం ఉన్నారని భావించుకోవడం అంటే ఆ జనం యొక్క తీసుకున్న నిర్ణయం అట్లాంటిది. కానీ నిజంగా అట్లాంటిది ఒక రీజనల్ పార్టీకి, ఒక కుటుంబ పార్టీకి, ఒక జాతీయ పార్టీతోటి దోస్తానని లేదు. మేము ఎక్కడ కూడాను భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీలతో స్నేహం చేసిన దాఖలాలు లేదు భారతదేశం మొత్తంలో. అమర్ సింగ్ గారు, అయోధ్య రామ మందిరం మీద మీ కామెంట్స్ ఏంటి? ఇగో అయోధ్య రామ మందిరం అంటే అయోధ్యలో రాముడు పుట్టాడు, మనం అందరం కొలుస్తున్నాము. అవును, ఈరోజు మార్కెట్లో వచ్చిన మాట అది. కానీ గిరిజనులు మాత్రం ఎక్కడ కలిసినా రామ్ రామ్ అంటారు. అంటే ఈ రామ్ 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 అనేది ఈరోజు ప్రచారంలో వచ్చిందే. కానీ మేమందరము రామాయణంలో ఉండే రాముణ్ణి, శ్రీరామచంద్రుని పూర్వం నుంచి కొలుస్తున్న వాళ్ళమే. దీంట్లో కొత్తదే ఉన్నది, నాకేం కొత్తది అనడం లేదు. ఇదేమో రాజకీయం అని ఏదో రంగు పూసి మారడికాయ చేస్తున్నారు. కానీ అట్లెందుకు అవుతుంది? నా ఆస్థ, నా నమ్మకం, నీకు ఆస్థ, నీకు నమ్మకం, నువ్వు దేవిని కొలుస్తావు, నేను దేవుళ్ళని కొలిస్తే తప్పే ఉన్నది. రాముని కొలవడంలో తప్పేం లేదు. ఒక క్రిస్టియన్ ఉన్నాడు, వాళ్ళు అనుకున్న దేవతలను ఆయన పూజిస్తే తప్పు లేదు. ఒక అల్లాని కొలిస్తే ముస్లిమ్స్కు తప్పు లేదు, మైనారిటీకి తప్పు లేదు. అట్లాంటప్పుడు నా దేవుణ్ణి నేను శ్లోకాలు చదువుకుంటేంది, నేను ఏమంటారు దాన్ని సుప్రభాతం చదువుకుంటేంది, రామ్ చాలీసా చదువుతుంది, నీకెందుకయా? మీకు ఇన్విటేషన్ పంపినప్పుడు మీరు రావాలా, ఇష్టం ఉంటే రావాలా. ఎవరైతే హిందుత్వాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారో, హిందుత్వాన్ని కొలిచేవాళ్ళు ఉన్నారో, హిందుత్వాన్ని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం నడిచే వాళ్ళైతే మీరు వస్తారు. మీరు హిందువులు కానప్పుడు హిందుత్వం యొక్క నమ్మరు మీరు. అసలు భారతదేశం అంటేనే హిందూ దేశం. ఓ పాకిస్తాన్ ఏ హిందుస్థాన్, దాంట్లో ఉన్నది కథ ఏంది? అవును, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఖురాన్ చదివిన దాఖలాలు మనకు లేవు, కానీ ఆయన గీతాను పారాయణం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆయన ఏమంటే मैं हिंदुस्तान में हूँ, हिंदुस्तान की ये प्रथा है और मुझे इसका श्लोक मुझे पसंद है, इसके जो वाणी है, इसमें जो डायरेक्शंस है, ये मुझे पसंद है, ये बोले हुए वाक्य मुझे अच्छे लगते हैं, इसलिए मैं ये पढ़ता हूँ. తప్పే ఉన్నది. అయితే రామాయణని, అయోధ్యను రాజకీయం చేయకూడదు. ఇది రాజకీయం కాదు. మా అస్తిత్వానికి సంబంధించిన విషయం, మా నమ్మకానికి సంబంధించిన. మీరు దాని మీద కామెంట్ చేస్తే, మా మీద కామెంట్ చేస్తే మీరు సెక్యులర్ అవుతారా? కాలేరు. కామెంట్ ఎందుకు? నీ దానికి నేను అంటలేను, నా దానికి నువ్వు అనడానికి లేదు. నువ్వు రావాలని లేదు అంటే నువ్వు హిందుత్వాన్ని నమ్మవు. అవసరం ఉన్నప్పుడు బొట్టు పెట్టుకుంటావు, అవసరం ఉన్నప్పుడు పంచె కట్టుకుంటావు, దాన్ని హిందువునని అనిపించుకుంటావు. కానీ అసలు టైం వచ్చేటప్పటికి నేను హిందువును కాదు, ఇది పొలిటికల్ పార్టీ చేస్తున్నా అంటే రాముడేమో పొలిటికల్ పార్టీ తీసుకొచ్చిందా?
రాముడు అనేది పొలిటికల్ పార్టీ పుట్టినప్పుడు పొలిటికల్ పార్టీ పుట్టక పూర్వమే రాముడు ఉన్నాడు, అయోధ్య ఉన్నది, రామాలయం ఉన్నది, ఆంజనేయుడు ఉన్నాడు. అప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏం లేవే. అట్లాంటప్పుడు దీని పొలిటికల్ యాంగిల్స్ చూడడం అనేది తప్పు, పొరపాటు, చూడకూడదు. దాని రాముడు రాముడే అని నా అభిమతం. చివరగా అమర్ సింగ్ గారు, మీరు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నారు బీజేపీ నుంచి. తప్పులేదు. సో మీకు వచ్చేటువంటి అవకాశం ఏ మేరకు ఉంది, టికెట్ వచ్చేటువంటి అవకాశం? ఒకవేళ మీకు భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ కేటాయిస్తే ప్రజల్లోకి ఏ నినాదంతో వెళ్తారు, ప్రజలకు ఏం హామీ ఇస్తారు, ఏం భరోసా ఇస్తారు? ఇప్పుడు మేము దరఖాస్తు పెట్టుకున్నాం ఏమని, నాకు అసెంబ్లీకి అవకాశం రాలేదు బూత్ నుంచి కనుక నాకు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇవ్వండి అని నేను నా యొక్క ఆర్జీ, నా రిక్వెస్ట్, నా అప్పీలు, నా బయోడాటా ఇచ్చుకున్నాను. ఒకవేళ సర్వే చేసి మొత్తం అందరినీ కలుపుకొని అందరి ఒపీనియన్ తీసుకొని అరే ఈ మనిషి గెలుస్తాడు అని సర్వేలో తేలితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇస్తుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇచ్చిందనుకో, నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కులాలను, అన్ని జాతులను కలుపుకొని పోటీ చేయడానికి నేను సిద్ధమే. అయితే నా నినాదం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఎస్సీ, ఎస్టీలకు నిజంగా దక్కవలసిన న్యాయమైన కోరికలు ఉన్నాయో అవి దక్కడం లేదు. ఒక ఉదాహరణకు చెప్తాను. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6% పెంచి 4 కలిపి 10% రిజర్వేషన్ ఇవ్వవలసింది ఎవరు? స్టేట్ గవర్నమెంట్ ఇవ్వవలసింది. దానికి జాప్యం చేసింది ఎవరు? 10% రిజర్వేషన్ 6 నుంచి 10కి చేరవలసింది, అది చేరలేదు. గిరిజనులకు బాగా నష్టం జరిగిపోయింది. ఎంబీబీఎస్ సీట్లలో గిరిజనులు నష్టపోయినారు, ఐఏఎస్ ఐపీఎస్లో గిరిజనులు నష్టపోయినారు, డాక్టరేట్లో నష్టపోయినారు, వేరే వెటర్నరీ కాలేజీలో, అగ్రికల్చర్ కాలేజీలో నష్టపోయినారు. అయితే గిరిజనులు కోపగించి ఈసారి నీవు చేయవలసిన పని నువ్వు చక్కగా చేయలేదు కనుక బీఆర్ఎస్ను బొంద పెడదామని వాళ్ళందరూ వ్యతిరేకించి ఇది గతి లేకుండా చేసి పారేసిండ్రు. ఇది గిరిజనుల యొక్క శక్తి. గిరిజనులు తలంచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. जिसके साथ आदिवासी रहेंगे वो दिल्ली पे राज करेंगे. जिसके साथ आदिवासी रहेंगे, जिसका हित आदिवासी करेंगे वो ఢిల్లీ పే రాజ్ కరేంగే. ఎందుకంటే మేము అడవిలో పుట్టిన వాళ్ళం, అడవి బిడ్డలం, మాకు కల్మషం లేని వాళ్ళం. మమ్మల్ని మోసగించడం పద్ధతి కాదు. ఎన్ని ఎగ్జామ్లు కండక్ట్ చేసిండ్రయ్యా, ఎన్ని పేపర్లు లీక్ చేసిండ్రయ్యా. ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? మా మిత్రుడు వినోద్ కుమార్ గారి రిలేటివ్కు ఎగ్జామ్ రాయకపోయినా, నోటిఫికేషన్ పడకపోయినా ఉద్యోగాలు ఇచ్చిన కొళ్ళలకు దాఖలాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అంటే ఉద్యోగం అనేది వాళ్ళ కుటుంబానికే చేరిపోయింది, కానీ ఉద్యమం చేసిన నిధులు, నియామకాలు ఈ రాలేదు. అన్యాయం జరిగింది తెలంగాణకు. కేసీఆర్ గారు మంచి ఉపన్యాసకుడు, మంచి అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, మేము కూడా మంచివాడని చెప్పుకుంటాం. కానీ ప్రజలకు అన్యాయం చేసిన వాడు మంచివాడు ఎట్లయితాడు? కాలేడు కనుక ప్రజలు రిజెక్ట్ చేసి పారేసినారు ఆయనని. అంతేకాదు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఈ రిజెక్షన్ కంటే ఎక్కువ రిజెక్షన్ ఉంటుంది. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ బీజేపీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉండదు సార్? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణను మనం రెండుగా భాగిద్దాం. ఒకటి నార్త్ తెలంగాణ, రెండవది సౌత్ తెలంగాణ. నార్త్ తెలంగాణలో ఉండే 10 సీట్లలో బీజేపీ తన సత్తాను చాటే దమ్ము ఉన్నది. కారణం ఏంటంటే కరీంనగర్, ఆదిలాబాద్, బెల్లంపల్లి, జహీరాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి ఇట్లాంటి మహబూబ్ నగర్ లాంటి ప్రాంతంలో బీజేపీకి మంచి పట్టు ఉన్నది. ఎందుకంటే ఇదంతా కవర్డ్ బై మహారాష్ట్ర అండ్ కర్ణాటక బెల్ట్. ఆ తర్వాత ఈ ఏరియాలోనే లంబాడీ గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. కనుక
వీళ్ళు తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోదీ గారిని ఇంకొకసారి ప్రధానమంత్రిగా చేయాలని అగ్లీ బార్ బీజేపీకి సర్కార్, అగ్లీ బార్ నరేంద్ర మోదీకి సర్కార్ అనే నినాదాన్ని పటిష్టం చేయడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. అట్లాంటి ప్రజలకు మనం ధన్యవాదాలు చెప్పాలా, నమస్కారం చెప్పాలా, వాళ్ళ ఆలోచనలకు మనం సపోర్ట్గా నిలబడాలా అని నా అభిమతం. సో మొత్తానికి ఆదిలాబాద్ ఎంపీగా అవకాశం వస్తే పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్న ప్రజలకి సేవ చేస్తా అంటారు. అవకాశం రావాలా, పనిచేసే వాళ్ళను, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను నేను. అవును, పార్టీలో ఇన్ఛార్జ్గాను, లేకుంటే అగ్ర నియోజకవర్గానికి అడ్వైజర్గాను, రకరకాలుగా పాలకుగాను రకరకాలుగా మాతో పనులు తీసుకున్నారు. మాజీ మంత్రి కదా నేను. అవును, మాజీ మంత్రి అయినప్పుడు నాకు ఒక స్టేటస్ ఉన్నది, దేవుడు ఇచ్చిన లాంగ్వేజ్ స్టేటస్ ఉంది కనుక నాకు ఈ అవకాశం ఇస్తే సంతోషిస్తాను అని పోటీ చేసి నా ఆదిలాబాద్ జిల్లాకు ఏదైతే పనులు ఆగి ఉన్నాయో ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కు ట్రైన్ రూటు కంప్లీట్ చేయిస్తాను. అదేవిధంగా కాగజ్ నగర్ నుంచి ఇంకొక రూటు ట్రైబల్ ఏరియాను కలుపుతూ ట్రైబల్ డిపార్ట్మెంట్ ఫండ్ను ప్రొక్యూర్ చేసి ఆదిలాబాద్కు ట్రైన్ రూట్ను వేయిస్తాను. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే గిరిజనులు బాగుపడడానికి లేదు. అవును, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ వల్లే కదా ఎంతో కొంత వారి వ్యాపారాలు కానీ అభివృద్ధి చెందేది. అయితే ఇప్పుడు ఇలా అదేవిధంగా ఈ ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేయిస్తారు తొందరగా. ఎందుకు చేయిస్తారంటే ఏ ప్రొఫెసర్ అయినా ఇక్కడ కూర్చుని అక్కడ దిగితే కాలేజీలు నడుస్తాయి, విద్యావంతులు అవుతారు గిరిజనులు. ఇప్పుడు విద్యావంతులు కావడం చాలా కష్టంగా ఉంది. ఎవరు ఇక్కడ నుంచి 5 గంటలు ప్రయాణం చేసి ఎవరైనా బోధన చేసి ఇంకా వాపసు రాగలుగుతారా? లేడు. అవును, అట్లాంటప్పుడు ఒక మేధావి వర్గానికి అట్రాక్ట్ చేయాలంటే ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ను తక్షణమే ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో గిరిజనులలో విద్యాభివృద్ధి చెందుతుంది. దానివల్ల గిరిజనులు బాగుపడతారు, ఆ ప్రాంతం బాగుపడుతుంది, రోడ్డు రైలు సౌకర్యం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఫెసిలిటీ, డాక్టర్ ఫెసిలిటీ. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే మెడికల్ ఫెసిలిటీ దొరకక గిరిజనులు దారి మధ్యనే ప్రాణం వదిలేస్తున్న సంగతులు ఉన్నాయి. అంటే వాళ్ళు అక్కడి నుంచి 5 గంటలు తన ప్రాణాన్ని రక్షించుకొని హాస్పిటల్కు చేరుకోవాలా అంటే కష్టంగా ఉంది. అదే ఎయిర్ లిఫ్ట్ చేసినామనుకో 1 అవర్లో మనం హైదరాబాద్లో పడతాం. మా గిరిజనుల యొక్క రక్షణ కలుగుతుంది. ఎడ్యుకేషనల్లీ, హెల్త్ పరంగా గిరిజనులకు ఎనలేని సేవలు చేయాలని నాకు ఆశ ఉన్నది. అధిష్టానం ఆలోచించి గెలిచే అవకాశాలను పరిశీలించి నాకు ఈ అవకాశం కల్పిస్తే బాగుంటుందని నా అభిమతం. మనం గట్టిగా పోటీ చేద్దాం, గట్టిగా గెలిచి చూపెడదామనే ఆలోచన నాకు ఉన్నది. ధన్యవాదాలు అమర్ సింగ్ గారు. నమస్తే. మరి ఇది చూశారు కదా, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్కి అవకాశం వస్తే ఎంపీగా గెలిచి చూపిస్తానని, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తానంటున్నారు మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత తిలావత్ అమర్ సింగ్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.